రాస్తున్నప్పుడు పంక్చువేషన్ అనేది చాలా ముఖ్యమైన ఒకటి. సో ఈ దాంట్లో స్పెసిఫిక్గా కోలన్ అండ్ సెమికోలన్ అనే దాన్ని మనం ఎక్కడ ప్రయోగించాలి, ఎలాంటి సెంటెన్సెస్లో ప్రయోగించాలి అనే దాన్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నది. అండ్ హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ అమృత ఫ్రమ్ Capshine. Capshine అనేది ఒక రెవల్యూషనరీ లర్న్ ఇట్ టుగెదర్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ప్రోగ్రామ్. అండ్ Capshineలో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇస్ ఈజీ, క్విక్, ఫన్, అఫోర్డబుల్ అండ్ ఎఫెక్టివ్. అండ్ Capshineతో పాటు మీరు 6 monthsలోనే ఒక కొత్త న్యూగా మీరు ఇవాల్వ్ అవ్వచ్చు. ముందుగా మనం చూడబోతున్నది ఏంటంటే కోలన్ అండ్ సెమికోలన్. ఈ రెండింటిని మనం ఏ సింబల్తో పాటు రిప్రజెంట్ చేస్తున్నాం. సెమికోలన్ అనే దాన్ని ఈ సింబల్ ఒక డాట్ అండ్ ఒక కమాతో పాటు మనం రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ కోలన్ అనే దాన్ని మనం 2 డాట్స్తో పాటు రిప్రజెంట్ చేస్తున్నాం. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, సెమికోలన్ అనేది ఒక డాట్ అండ్ ఒక కమా, అండ్ కోలన్ అనేది 2 డాట్స్తో పాటు మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ముందుగా మనం ఈ సెమికోలన్ అనే దాన్ని ఎక్కడ ప్రయోగించాలి అనే దాని గురించి మనం చూడబోతున్నాం. The use of semicolon is to connect 2 complete sentences that are closely related. ఇప్పుడు 2 complete sentences ఉన్నాయి. ఈ 2 sentences కంప్లీట్గా ఉన్నాయి. అండ్ ఈ 2 sentencesని కనెక్ట్ చేయడానికి మనం ఒక సెమికోలన్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. అంటే ఇంకా ఒక దాని ఏంటంటే ఈ 2 sentences are closely related in idea. ఒకే ఐడియా గురించి ఈ 2 sentences మాట్లాడాలి. అంటే ఒకే ఐడియాలో 2 కంప్లీట్ సెంటెన్సెస్ ఉంటే ఆ 2 sentencesని మనం ఒక సెమికోలన్తో పాటు కనెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ని మనం చూద్దాం. Katrina finished all her assignments. Rahul did not finish his. అంటే ఈ 2 sentencesలో మనం ఒకే ఐడియా గురించి మాట్లాడుతున్నాము. అది ఏంటంటే అసైన్మెంట్స్. సో ఇక్కడ హిస్ అనేది he did not finish his assignments అనేది మీనింగ్. సో ఇక్కడ 2 sentencesలో మనం అసైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాము. అందుకే ఈ 2 sentencesని మనం ఒక సెమికోలన్తో పాటు కనెక్ట్ చేస్తాం. ఇలా మనం కనెక్ట్ చేయొచ్చు. Katrina finished all her assignments, semicolon, Rahul did not finish his. Katrina ఆమె అసైన్మెంట్స్ని ఫినిష్ చేసింది, కానీ రాహుల్ ఫినిష్ చేయలేదు అనే ఈ 2 sentences ఒకే ఐడియా ఈ అసైన్మెంట్స్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు ఈ 2 sentencesని మనం ఒక సెమికోలన్తో పాటు కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఒక ఎగ్జాంపుల్, ఇది ష్రెక్ మూవీ. లెట్స్ గో టు ద మూవీస్ టుగెదర్ అనేది ఒక సెంటెన్స్. ఇంకా ఒక సెంటెన్స్, ష్రెక్ ఇస్ అవుట్ ఆన్ మండే. అంటే ఈ 2 sentences ఒకే ఐడియాని సజెస్ట్ చేస్తున్నాయి. ఎలా? లెట్స్ గో టు ద మూవీస్ టుగెదర్ అంటే మనం మూవీకి వెళ్ళాలి అనేది ఈ సెంటెన్స్లో ఉన్న మీనింగ్. అండ్ ష్రెక్ అనేది ఒక మూవీ. అండ్ ష్రెక్ ఇస్ అవుట్ ఆన్ మండే. ష్రెక్ అనే మూవీ మండే రిలీజ్ అవుతుంది. అంటే ఈ దాంట్లో ఏం సజెస్ట్ చేస్తున్నాము అంటే ఈ మూవీ మండే రిలీజ్ అవుతుంది, ఆ మూవీకి మనం వెళ్తాం అనేది మీనింగ్. సో అందుకే ఈ 2 sentences బికాస్ దే టాక్ అబౌట్ ద సేమ్ ఐడియా, మూవీకి వెళ్ళడం అనే సేమ్ ఐడియా గురించి మాట్లాడుతుంది. అందుకే మనం ఇలా కంబైన్ చేస్తున్నాం ఒక సెమికోలన్తో పాటు. Let's go to the movies together. Shrek is out on Monday. Let's go to the movies together. Semicolon, Shrek is out on Monday. ఓకే, సో సెమికోలన్ అనేది 2 complete sentencesని మనం కంబైన్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఆ 2 complete sentences ఒకే ఐడియా గురించి మాట్లాడుతున్నాయో అప్పుడు మనం ఆ సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి ఒక సెమికోలన్ని ప్రయోగిస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ దానికి ప్రొసీడ్ అవ్వక ముందుగా నేను మీకు Capshine ఇస్తున్న 30-day ఫ్రీ ట్రయల్ గురించి చెప్తాను. ఈ 30-day ఫ్రీ ట్రయల్లో మీకు చాలా ఫీచర్స్ ఉన్నాయి అండ్ చాలా బెనిఫిట్స్ మీకు దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, మాట్లాడడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఒక గ్రూప్లో మీరు లెర్న్ చేయడానికి కానీ ప్రాక్టీస్ చేయడానికి మీకు వీలు ఉంటుంది. ఒక మంత్లీ ఫ్లూయెన్సీ ట్రాకర్ ఉంటుంది. ఈ ట్రాకర్తో పాటు మీరు మీ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఎంత ఇంప్రూవ్ చేశారు, ఇంకా ఎంత చెయ్యాలి అనే దాన్ని మీరు తెలుసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక పర్సనల్ కోచ్ ఉంటారు అండ్ ఆ పర్సనల్ కోచ్ మీకు పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఇదంతతో పాటు మీకు డైలీ మైక్రో లెసన్స్ ఉంటాయి అండ్ ఆల్సో లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఈ లైవ్ క్లాసెస్లో మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఈ డైలీ మైక్రో లెసన్స్తో పాటు మీరు
ఒక కొత్త కాన్సెప్ట్ని మీరు ఒక స్మాల్ వీడియోలోనే నేర్చుకోవచ్చు. సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడి. ఎవరొక్కరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అలాంటి మందికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ ఏంటంటే కోలన్. నేను ముందు చెప్పేలాగా కోలన్ అనేది మనం 2 డాట్స్తో పాటు రిప్రజెంట్ చేస్తున్నది. లైక్ ఇన్ దిస్ పిక్చర్, ఈ పిక్చర్లో ఉన్నలా మనం 2 డాట్స్తో పాటు ఒక కోలన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ కోలన్ అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి? యూజ్ అ కోలన్ టు కనెక్ట్ 2 sentences when the second sentence summarizes, sharpens or explains the first. అంటే ఇక్కడ కూడా మనకి 2 sentences కావాలి. అండ్ ఈ 2 sentencesలో సెకండ్ సెంటెన్స్ అనేది ఎప్పుడెప్పుడు ఒక ఫస్ట్ సెంటెన్స్ గురించి మనకి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డీటెయిల్ ఇస్తుంది, సమ్మరీ ఇస్తుంది. లేకపోతే వెన్ ఇట్ షార్పెన్స్, ఇంకా కొన్ని డీటెయిల్ ఇచ్చి దాని గురించి ఇంకా చెప్తుంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇలా మనం కోలన్ యూజ్ చేయాలి. నేను ఇంకా ఒక ప్రో టిప్ ఇస్తాను. అదేంటంటే ఒక లిస్ట్ ఉన్నప్పుడు మీరు ఒక కోలన్ని ప్రయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బై ది ఫాలోయింగ్ ఐటమ్స్ అంటే ఒక లిస్ట్ ఉండొచ్చు. క్యారెట్, బీన్స్, బీట్రూట్, దాల్, ఏదైనా ఉండొచ్చు. సో బై ద ఫాలోయింగ్ ఐటమ్స్ తర్వాత మీరు ఒక కోలన్ పెట్టాలి. కోలన్ పెడితే ఒక లిస్ట్ తర్వాత వస్తుంది అనేది మీనింగ్. ఓకే, సో ఒక లిస్ట్ వస్తున్నప్పుడు కూడా మీరు ఒక కోలన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్, ఇది మ్యాథ్స్లో కామన్గా ఉన్న ఒక కాన్సెప్ట్. దర్ ఆర్ 3 types ఆఫ్ అ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో 3 types ఉన్నాయి. దే ఆర్ ఈక్విలేటరల్, ఐసోసెలస్ అండ్ స్కేలింగ్. అంటే ఈ సెంటెన్స్లో ఈ 3 types అనేది మనకి ఉన్న ఫస్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ గురించి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ ఇచ్చి షార్పన్ చేస్తుంది ఈ సెకండ్ సెంటెన్స్. దే ఆర్ ఈక్విలేటరల్, ఐసోసెలస్, స్కేలింగ్ అనే ఈ సెంటెన్స్. అందుకే ఇక్కడ మనం ఒక కోలన్ని ప్రయోగిస్తున్నాం. దేర్ ఆర్ 3 types ఆఫ్ ట్రయాంగిల్స్: కోలన్, ఈక్విలేటరల్, ఐసోసెలస్ అండ్ స్కేలింగ్. అండ్ ఆల్సో ఇది ఒక లిస్ట్గా మీరు కన్సిడర్ చేయవచ్చు. ఒక లిస్ట్ మనం ఇస్తున్నప్పుడు అగైన్ మళ్ళీ మనం కోలన్ని ప్రయోగిస్తున్నాం. సో వెన్ దేర్ ఇస్ ఎ లిస్ట్, ఇక్కడ మూడు టైప్స్ని మనం మెన్షన్ చేస్తున్నాం. సో అది ఒక లిస్ట్. అలా లిస్ట్ వస్తున్నప్పుడు కూడా మనం కోలన్ని ప్రయోగిస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ని చూద్దాం. వీ హ్యావ్ 2 options. మన దగ్గర 2 options ఉన్నాయి, మళ్ళీ ఒక లిస్ట్. We can either stay and fight or give up. మనం స్టే చేసి ఫైట్ చేయొచ్చు, లేకపోతే గివ్ అప్ చేయొచ్చు అనేది 2 options that you have. ఇక్కడ కూడా మన దగ్గర 2 options ఉన్నాయి. సో దాన్ని మనం కంబైన్ చేస్తున్నాం. అండ్ ఆల్సో సెకండ్ సెంటెన్స్, ఈ ఆప్షన్స్ అనేది ఫస్ట్ సెంటెన్స్కి ఇంకా కొన్ని డీటెయిల్ ఇస్తుంది. సో అప్పుడు మీరు ఇలా ఒక కోలన్తో పాటు కనెక్ట్ చేయొచ్చు. We have 2 options here: stay and fight or give up. సో 2 ఆప్షన్స్ మనం మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మెన్షన్ చేస్తున్నప్పుడు మనం ఒక కోలన్ని ప్రయోగించవచ్చు. ఇప్పుడు నేను కోలన్, సెమికోలన్ అనేది మీరు ఎక్కడ వాడుకోవాలి అనే దాని గురించి చెప్పాను. సో నెక్స్ట్ ఏంటంటే ఒక క్విజ్. సో ఈ క్విజ్లో 3 questions ఉన్నాయి. ఈ క్వశ్చన్స్లో కోలన్ రావాలా, సెమికోలన్ రావాలా అనే దాన్ని మీరు చెప్పాలి. ఫస్ట్, you asked for forgiveness, he granted it to you. Next, the American flag has 3 colors dash red, white and blue. I need a few items at the store dash clothespin, a bottle opener and napkins. So first sentence ni తీసుకుంటాం. You asked for forgiveness and he gave it to you. నువ్వు అపాలజీ అడిగావు అంటే నువ్వు ఫర్గివ్నెస్ అడిగావు, ఆడే ఇచ్చాడు. సో ఇక్కడ బోత్ సెంటెన్సెస్ ఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్. 2 సెంటెన్సెస్లో మనం ఒకే ఐడియా గురించి మాట్లాడుతున్నాం. అదేంటంటే ఫర్గివ్నెస్. నువ్వు అడిగావు, ఆడిచ్చాడు. సో వెన్ వి టాకింగ్ అబౌట్ ద సేమ్ ఐడియా అండ్ కంప్లీట్ సెంటెన్సెస్ ఉన్నాయి. యూ ఆస్క్ ఫర్ ఫర్గివ్నెస్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్, హీ గ్రాంటెడ్ ఇట్ టు యూ అనేది ఇంకా ఒక కంప్లీట్ సెంటెన్స్. సో ఈ 2 సెంటెన్సెస్ని మనం కంబైన్ చేయడానికి ఒక సెమికోలన్ని మనం ప్రయోగించవచ్చు. నెక్స్ట్, ది అమెరికన్ ఫ్లాగ్ హ్యాస్ 3 colors. అమెరికన్ ఫ్లాగ్లో జెండాలో 3 colors ఉన్నాయి, 3 colors ఉన్నాయి: రెడ్, వైట్ అండ్ బ్లూ. అంటే ఈ జెండాలో 3 colors ఉన్నాయి అన్నప్పుడు మనం ఒక లిస్ట్ అనే దాన్ని చెప్తున్నాం. అండ్ ఆల్సో ఈ ఫ్లాగ్లో ఉన్న కలర్స్ గురించి ఎక్స్ట్రా డీటెయిల్ ఇస్తుంది ఈ సెకండ్ సెంటెన్స్. సో ఇక్కడ మనం ఒక
కోలన్ యూస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ నీడ్ అ ఫ్యూ ఐటమ్స్ ఎట్ ద స్టోర్. నాకు కొన్ని ఐటమ్స్ స్టోర్ నుంచి కావాలి. క్లాత్ స్పిన్, అ బాటిల్ ఓపెనర్ అండ్ నాప్కిన్స్. ఇదంతా ఒక లిస్ట్ లా ఉంది కదా, బాటిల్ ఓపెనర్ కావాలి, క్లాత్ స్పిన్ కావాలి, నాప్కిన్ కావాలి. సో ఒక లిస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఫస్ట్ సెంటెన్స్ గురించి ఇంకా ఎక్స్ట్రా డీటెయిల్ ఇస్తుంది ఈ సెకండ్ సెంటెన్స్. సో ఇక్కడ మనం ఒక కోలన్ని ప్రయోగిస్తున్నాం. ఓకే, సో వెన్ యూ టాకింగ్ అబౌట్ టు కంప్లీట్ సెంటెన్సెస్ అండ్ ఆ కంప్లీట్ సెంటెన్సెస్ ఒకే ఐడియా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక సెమికోలన్ ప్రయోగిస్తున్నాం. అండ్ ఎక్కడైనా 2 sentences ఉన్నాయి అండ్ ఆ 2 sentensesలో సెకండ్ సెంటెన్స్ గివ్స్ మోర్ డీటెయిల్ ఆర్ యాడ్స్ అనదర్ ఐడియా టు ద మెయిన్ సెంటెన్స్ అన్నప్పుడు మనం ఒక కోలన్ని ప్రయోగిస్తున్నాం. ఇంకా ఒక దాంట్లో లిస్ట్ ఎప్పుడు ఉందో, ఒక లిస్ట్ మనం మెన్షన్ చేస్తున్నప్పుడు మనం మళ్ళీ ఒక కోలన్ని ప్రయోగిస్తున్నాం. ఓకే, విత్ దట్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ క్యాప్షైన్ ఇస్తున్న 30-day ఫ్రీ ట్రయల్ గురించి నేను ముందే చెప్పాను. ఈ 30-day ఫ్రీ ట్రయల్ గురించి మీకు ఇంకా తెలియాలంటే యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ఆర్ ఆల్సో ప్లే స్టోర్ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా ప్రిపోజిషన్లో డౌట్ ఉంది అంటే మీరు ఆ ప్రిపోజిషన్ గురించి మీ డౌట్స్ని మీరు కామెంట్ బాక్స్లో చెప్పొచ్చు. నేను దాన్ని చూసి మీకు రిప్లై చేస్తాను. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్.